హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐలేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 53 పార్ట్ 2 సొల్యూషన్ చూద్దామండి. మీకు పార్ట్ 1లో క్వశ్చన్ నెంబర్ 20 వరకు కవర్ అయినాయి. ఈ సెషన్లో ఇంకో 20 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 21. లెట్ P1, P2, P3 be prime numbers and alpha, beta, gamma be positive integers. If P1 power alpha, P2 power alpha and P3 power alpha is a divisor of 3, 4, 8, 4, 8, 6, 4, 7, 6, 4 lying between 100 and 200, దెన్ ఇక్కడ మీ క్వశ్చన్లో కొంచెం కరెక్షన్ ఉందండి. ఇక్కడ P1 పవర్ ఆల్ఫా ఇక్కడ ఇంటూ రావాలి, ఇక్కడ ఇవి మీకు ప్లస్ రావాలండి ఈ ప్లస్లో, రైట్. P1, P2, P3లు ప్రధాన సంఖ్యలు మరియు ఆల్ఫా బీటా గామాలు ధనపూర్ణాంకాలు అనుకుందాం. 3, 4, 8, 6, 4, 7, 6, 4కు 100 మరియు 200 మధ్యన ఉండే ఒక తృణేతర భాజకం P1 పవర్ ఆల్ఫా ఇంటూ P టు ది పవర్ ఆఫ్ బీటా ఇంటూ P టు ది పవర్ ఆఫ్ గామా, P3 పవర్ గామా అయితే అప్పుడు P1 ప్లస్ P2 ప్లస్ P3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందామండి. మన దగ్గర ఒక నంబర్ ఉంది 3486 ఈ నంబర్కి ఒక డివైజర్ ఉంది. ఆ డివైజర్ మీకు ఎలా ఉంది, 100 to 200కి మధ్యలో ఉంది. అంటే సింపుల్గా 100కి 200కి మధ్యలో ఈ నంబర్ని డివైడ్ చేసే మీకు ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ ఏ ఫార్మాట్లో ఉందంటే P1 టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ P టు ది పవర్ ఆఫ్ బీటా ఇంటూ P3 పవర్ గామా. ఇక్కడ P1, P2, P3లు మీకు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండి. P1, P2 మీకు ప్రైమ్ నెంబర్స్. ఇంత డేటా ఇచ్చినారు, రైట్. మీకు 3, 4, 8, 6, 4, 7, 6, 4 అనే ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ని డివైడ్ చేసే ఒక నంబర్ ఉంది, అది 100కి 200కి మధ్యలో ఉందండి. అండ్ ఆ నంబర్ ఏ ఫార్మాట్లో ఉందంటే P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ ఆల్ఫా ప్లస్ P3 పవర్ గామా ఫార్మాట్లో ఉంది. ఇక్కడ P1, P2, P3లు మీకు ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ఫస్ట్ మీరు చూడగానే ఏమర్థమైందండి, ఈ నంబర్ మీకు ఈవెన్ నెంబరా? ఈవెన్ నెంబర్ అంటే మీకు 2తో డివైడ్ అవుతుందా? మీకు 2 అనేది ఒక ప్రైమ్ నెంబరా? అంటే మీకు P1 వాల్యూ 2 కావాలండి. అంటే కొద్దిసేపు ఆల్ఫా గురించి మర్చిపోండి. ఇంటూ P2 రండి. ఇక్కడ ఇది 3 కూడా మీకు ఒక ప్రైమ్ నెంబరా? చూడండి, 3 మల్టిపులా కదా, ఫస్ట్ మీరు చెక్ చేయండి. సమ్ము 3 అవుతుంది. 8 + 4 మీకు 12 అవుతుంది. 6 3 మల్టిపులే, 6 3 మల్టిపులే, 4 + 4 8, 8 + 7 15. ఈ మొత్తం మీకు 3తో డివైడ్ అవుతుందండి. అంటే P2 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్. మీకు P2 3 అనుకోవచ్చు మీరు. ఈ నెంబర్ మీకు 5ది కాదు కాబట్టి 5 తర్వాత మీకు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏందండి 7 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది 11. ఇప్పుడు మీరు డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం 7కి ఈజీనా 11కి ఈజీ అంటే మీకు 11కి ఈజీ అండి. 11కి డివిజిబిలిటీ రూల్ మనం ఎలా చెక్ చేస్తాం, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ అంటే 7 + 4 11, 11 + 6 ఎంత అండి, 11 + 6 17, 17 + 4 21. ఓకే, ఇది 21 అయింది. మిగిలిన ప్లేస్లో 6 + 4 10, 10 + 8 18, 18 + 3 21, 21 - 21 మీకు 0 అయింది కాబట్టి ఈ నెంబర్ మీకు 11తో డివైడ్ అవుతున్నట్టు. అంటే మన P3 వాల్యూ 7 కాకుండా 11 అన్నట్టు అండి. అర్థమైందా? అంటే P1, P2, P3 వాల్యూస్ మీకు ఏమొచ్చినాయండి 2 + 3 + 11 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఆన్సర్ గెస్ చేయొచ్చండి. మీకు కావాల్సింది ఏముంది, P1 + P2 + P3 కదా. అంటే 2 + 3 + 11 ఇంటూ సంథింగ్ ఇంటూ మీకేంది P1 + P2 + P3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. సరే, ఆల్ఫా బీటా గామా ఏ వాల్యూ అయినా కూడా 2 + 3 5, 5 + 11 16 కదా. మీ ఆన్సర్ 16 మల్టిపుల్ అవ్వాలండి. సో మీరు ఆన్సర్ చెక్ చేయండి, 16 మల్టిపుల్ ఏది ఉందో. 64 ఒకటే ఉందా? ఇది మీకు 16 మల్టిపుల్ కాదు, ఇది 16 మల్టిపుల్ కాదు, ఇది కూడా 16 మల్టిపుల్ కాదు. సరే, మనం ఇంకా ఫర్దర్ చేద్దాం. చూడండి, ఈ P1 పవర్ ఆల్ఫా, P2 పవర్ ఆఫ్ బీటా, P3 పవర్ గామా ఎలా ఉండాలండి, మీకు 100కి 200కి మధ్యలో ఉండాలి కదా. చూడండి, ఇప్పటివరకు మల్టిప్లై చేస్తే మీకు ఏమొచ్చింది, 2 × 3 6, 6 × 11 66 వచ్చిందా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ 2 డిజిట్స్ మీకు 4తో డివైడ్ అవుతాయండి. ఈ నెంబర్ మీకు 4తో డివైడ్ అవుతుందా అంటే 64. అంటే దీన్ని మీరు స్క్వేర్ తీసుకోవచ్చా? స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు 2² × 3 × 11 4 12, 12 × 11 ఎంత, మీకు 100కి 200కి మధ్యలో వస్తుంది. అంటే ఈ నంబర్ని డివైడ్ చేసే 100కి 200కి మధ్యలో నంబర్ ఏదంటే మీకు ఈ నెంబర్ అండి. అంటే మీకు ఆల్ఫా వాల్యూ ఎంత 2, బీటా వాల్యూ ఎంత 1, గామా వాల్యూ ఎంత అంటే 2 + 1 + 1. చూడండి, ఇది 16 అయింది,
ఇది మీకు 4 అయింది, 16 4 64. ఇది మీకు లాస్ట్ ఇయర్ ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అండి, ఏపీఎస్ఐలో, రైట్. క్వశ్చన్ నెంబర్ 22. ఇన్ ఏ 100 meter రన్నింగ్ రేస్, A defeats B in 10 meters and defeats C in 28 meters. Then in how many meters B defeats C? 100 మీటర్ల పరుగు పందెంలో ఏ 10 మీటర్ల తేడాతో Bని, 28 మీటర్ల తేడాతో Cని ఓడిస్తే Cని B ఎన్ని మీటర్ల తేడాతో ఓడిస్తాడు? ఇక్కడ సింపుల్గా అండి, మీకు ఏబీసీనా. ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే ఏ 100 మీటర్స్ ట్రావెల్ చేసే టైంలో, అంటే మీకు రన్నింగ్ రేస్ కనుక 100 మీటర్స్ ఉందనుకోండి, ఇది 100 మీటర్స్. ఏ ఇక్కడికి వచ్చేసరికి ఏ బీని ఎంత తేడాతో ఓడిస్తున్నాడండి? 10 మీటర్స్ కదా. అంటే బి ఒక 10 మీటర్స్ వెనుకుంటాడండి. అంటే ఏ కనుక రన్నింగ్ రేస్లో ఇక్కడ డెడ్ ఎండ్కి వచ్చేసినాడు అనుకోండి, లాస్ట్ పాయింట్ ఇది అనుకుంటే ఇక్కడికి వస్తే బి ఇక్కడ ఉంటాడండి. అంటే బి ఒక 10 మీటర్ల దూరంలో ఉంటాడు. దీన్నే మనం ఏ బీని 10 మీటర్ల తేడాతో ఓడిస్తాడు అని అంటాం. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ 10 ఉంటుంది. అంటే ఏ 100 మీటర్లు పరిగెత్తే సమయానికి బి పరిగెత్తే దూరం ఎంత అండి? 90 మీటర్లు మాత్రమే. అంతేనా దీని మీనింగ్? అంటే ఏ బీని 10 మీటర్ల తేడాతో ఓడించడం అంటే ఏ 100 మీటర్స్ కనుక ట్రావెల్ చేస్తే బి 90 చేయాలి, సింపుల్. అదే ఏ సిని 28 మీటర్స్ తేడాతో ఓడిస్తున్నాడంట. అంటే ఏ గనక 100 మీటర్లు అయ్యేసరికి బి 28 మీటర్స్ ఇంకా వెనుకున్నాడు. అంటే బి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 72నా. అంటే ఏ కనుక 100 మీటర్లు పరిగెత్తితే సి 72 మీటర్స్ పరిగెత్తితే వీళ్ళిద్దరి మధ్యలో తేడా ఎంత? 28 మీటర్లు అవుతుంది. ఇక్కడ నుండి మీరు ఆన్సర్ ఇక్కడ చూడండి. దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే బి 90 మీటర్లు పరిగెత్తేసరికి సి ఎంత పరిగెడుతున్నాడండి? 72 కదా. అంటే ఒకవేళ రేస్ కనుక 90 మీటర్ల రేస్ అయిందనుకోండి, 90 మీటర్ల రేస్లో ఎంత తేడాతో బీసీని ఓడిస్తున్నాడు చెప్పండి? 18 తేడాతో ఓడిస్తున్నాడు, అంతేనా? 90 మీటర్ల తేడాతో 90 మీటర్ల రేస్ కనుక ఉంటే బి అనే పర్సన్ సిని 18 మీటర్ల తేడాతో ఓడిస్తున్నాడు. అదే 100 మీటర్ల రేస్ అయితే చూడండి, బై 5 అయింది కాబట్టి దీనికి కూడా బై 5 అయితే 20, అంతేనా? 90కి బై 5 అయింది అంటే ఇంటూ 1/5 అయింది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఇంటూ 1/5 చేస్తే 20 వస్తుంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 23. ఏ వేరియబుల్ x ఈజ్ ప్రపోర్షనల్ టు y if values x1, x2, x3 of x are in the ratio 2:3:4 such that x1 plus x2 plus x3 equal to 9 and x1 y1 plus x2 y2 plus x3 y3 equal to 29, then the ratio of increase percentages of x1 y1, x2 y2, x3 y3 over x1, x2, x3 respectively is. x అనే ఒక చలరాశి yకి అనులోమానుపాతంలో ఉన్నది. x యొక్క 3 విలువలు వరుసగా విలువలు x1, x2, x3లు 2:3:4 నిష్పత్తిలో ఉండి x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 9 మరియు x1 y1, x2 y2, x3 y3 29 అయ్యేట్టుగా ఉంటే వరుసగా x1, x2, x3ల కంటే x1 y1, x2 y2, x3 y3ల యొక్క పెరుగుదల శాతాల నిష్పత్తి. ఇక్కడ మీకు ఏమన్నారంటే అండి, ఫస్ట్ లైన్ ఇచ్చింది x ఈజ్ ప్రపోర్షనల్ టు y అన్నారండి. x అనే ఒక చలరాశి yకి అనులోమానుపాతంలో ఉంది, ఇది ఫస్ట్ పాయింట్. x యొక్క 3 విలువలు x1, x2, x3లు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 2:3:4 అండ్ x1 ప్లస్ x2 ప్లస్ x3 చేస్తే ఎంత వస్తుందంట? 9 వస్తుంది. చూడండి, x1 = 2, ఇది 3, ఇది 4 తీసుకుంటే 9 అయిందా? అంటే మీకు డైరెక్ట్గా ఏమి ఇచ్చినారంటే వాళ్ళు x1 వాల్యూ మీకు 2, x2 వాల్యూ మీకు 3 అండ్ x3 వాల్యూ 4 అని ఇచ్చినారండి. ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చినారు చూడండి, మీకు x1 y1 ప్లస్ x2 y2 ప్లస్ x3 y3 ఈ వాల్యూ ఏమో మీకు 29 అవుతుంది అన్నారు. మీకు x1 వాల్యూ 2 అని తెలుసు అండి, x2 వాల్యూ ఎంత అని తెలుసు? 3 అని తెలుసు, x3 వాల్యూ 4 అని తెలుసు. ఓకే, ఇప్పుడు మీకు y1, y2, y3 వాల్యూస్ తెలియదు కదా. కానీ క్వశ్చన్లో ఏమన్నారు మీకు? x ఈజ్ ప్రపోర్షనల్ టు y అన్నారు. అంటే x వాల్యూ కనుక ఎంత ఉంటే y దానికి ప్రపోర్షనేట్గా ఉంటుంది. అంటే x కనుక పెరిగింది అనుకోండి y కూడా పెరుగుతుంది అన్నట్టు. బట్ ఇక్కడ మీరు y వాల్యూ గెస్ చేయొచ్చండి, ఎందుకంటే మీకు సమ్ అనేది 29 వస్తే x వాల్యూ 21 తీసుకుంటే, అంటే x1 వాల్యూ 21 తీసుకుంటే y1 వాల్యూ కూడా 22 తీసుకోండి. ప్రపోర్షనేట్గా అంటే x పెరిగితే y పెరగాలి. అంటే xకి yకి ఈక్వల్ ఉంది అని అన్నట్టు అనుకుంటే మీరు y2 వాల్యూ 3 తీసుకుంటే ఈ వాల్యూ 4 తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 4 + 9 + 16, ఇక్కడ 29 ఈక్వల్ టు 29 అయిందా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? y1 ఈక్వల్ టు కూడా 2, y2 ఈక్వల్ టు 3, y3 ఈక్వల్ టు 4. అంటే మీకు అర్థమైంది x1, x2, x3, y1, y2, y3 వాల్యూస్ మీకు ఇప్పుడు తెలిసినాయి. మీకు ఏమడిగినారు? x1, x2, x3ల కంటే, అంటే ఇవి 3, 2, 3, 4 అయితే x1, y1 ఎంత?
4 అంటే x ఇంటూ x1 y1 అంటే 4, x2 y2 అంటే 9, x3 y3 అంటే 16. ఈ నంబర్ల కన్నా ఈ నంబర్లు ఎంత పర్సెంట్ ఎక్కువ అండ్ వాటి రేషియో అడిగినానండి. చూడండి 2 కన్నా 4 ఎంత ఎక్కువ అండి? 2 కన్నా 4 2 ఎక్కువ, డబల్ అయింది కాబట్టి 100% ఎక్కువ అన్నట్టు అండి. మీరు ఎప్పుడు కూడా ఒక నంబర్ డబల్ అయింది అనుకోండి, ఇంటూ 2 టైమ్స్ అయితే 100% పెరిగినట్టు. 3కి ఇంటూ ఎంత అయిందండి? ఇంటూ 3 అయింది అనుకోండి, అది 200% పెరిగినట్టు. ఈ 3 అయితే దానికి ఒక్కటి తక్కువ, 200% పెరిగినట్టు. అంటే 6 పెరిగింది 3 పైన ఇంటూ 100 అంటే ఎంత? 200%ఏ కదా. ఈ నెంబర్ ఎంత అయిందండి మీకు? ఇంటూ 4 అయిందంటే 300% పెరిగినట్టు. వీటికి రేషియోనే మీకు అడిగిందండి. సో ఇది 1:2:3 వచ్చిందా? సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24. A rectangular paper when folded into 2 congruent parts had a perimeter of 34 cm for each part folded along one set of sides and same is 38 cm when folded along the other set of sides. The area of the paper in square centimeters is. ఒక దీర్ఘ చతురస్రపు కాగితాన్ని 2 సర్వసమాన భాగాలుగా ఒక జత భుజాల వైపు మడిచినప్పుడు ఒక్కొక్క భాగపు చుట్టుకొలత 34 సెంటీమీటర్లు గాను మరి యొక్క జత భుజాల వైపు మడిచినప్పుడు అదే 38 సెంటీమీటర్లు గాను ఉన్నది. ఆ కాగితం వైశాల్యం ఎంత? రైట్. మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే దీన్ని నేను లెంత్ని 2L అనుకుంటున్నాను, బ్రెడ్త్ని 2B అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కనుక మడుస్తున్నారంట, అంటే ఇలా ఒక లెంత్ ప్రకారంగా మడుస్తున్నారనుకోండి, ఇలా ఆఫ్ చేసి దీన్ని కనుక ఇటు మడుస్తున్నారనుకోండి, ఇప్పుడు మీకు పేపర్ ఏమవుతుందండి? ఈ లెంత్ ఏమో L అవుతుంది, ఈ విడ్త్ ఎంత అవుతుందండి? 2B అవుతుందా? అంటే నేను మడవడం అనేది ఇలా మడుస్తున్నాను, ఈ 2Bని తీసుకొచ్చి ఇటు సైడ్ లెంత్ సైడ్ మడుస్తున్నాను నేను. రైట్. మడిచినప్పుడు అప్పుడు మీకు ఎలా ఫామ్ అవుతుంది? కొత్త రెక్టాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఎలా? ఈ లెంత్ ఏమో 2L ఉన్న లెంత్ కాస్త మీకు ఏమవుతుందండి? L అవుతుంది. ఈ లెంత్ మీకు L అవుతుంది. ఓకే. ఈ బ్రెడ్త్ మీకు 2B అవుతుంది. ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత అన్నారంటే మీకు ఒక్కో భాగపు చుట్టుకొలత అన్నారండి. ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత? L 2L అవుతుంది. ఇటు 2B ఉంటే ఇటు 2B ఉంటుంది కాబట్టి 4B ఉంటుంది. ఈ వాల్యూ మీకు 34 అన్నారండి. ఒకవేళ ఇదే రెక్టాంగిల్ని కనుక మీరు ఇంకొక సైడ్ మడిచినారనుకోండి, అంటే ఇప్పుడు ఇది 2L ఉంది, ఇది 2B ఉందా, మీరు ఇలా డివైడ్ చేసి ఇలా మడిచినారనుకోండి, అప్పుడు మీకు లెంత్ 2L ఉంటుంది, కానీ బ్రెడ్త్ ఎంత అవుతుందండి? బ్రెడ్త్ హాఫ్ అవుతుంది. అంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? మీకు ఇలా కన్వర్ట్ అవుతుంది. లెంత్ 2L ఉంటుంది, బ్రెడ్త్ B ఉంటుంది. ఇప్పుడు దీని చుట్టుకొలత ఎంత? 2L + 2L అంటే 4L, B + B అంటే 2B. దీని వాల్యూ మీకు 38 అన్నారండి. ఇప్పుడు ఇది ఇచ్చి మీకు ఈ ఒరిజినల్ రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నారు మీకు. నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకొని దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 + 2 చేస్తే నాకు ఏమవుతుంది చెప్పండి? 2L + 4L అంటే 6L అవుతుంది, 4B + 2B అంటే 6B అవుతుంది. అంటే నేను 6 కనుక కామన్ తీసుకుంటే L + B అవుతుందా? ఓకే. 38 30 30 60 అవుతుంది, 8 + 4 12 అవుతుంది, మొత్తం 72 అవుతుంది. L + B ఎంత వచ్చిందండి మీకు? 6 12 × 72 కదా. ఓకే. ఇప్పుడు నేను ఇదే ఈక్వేషన్ని, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఉందా, ఈక్వేషన్ 1ని నేను 2 × L + B + 2B = 34 అని రాసుకోవచ్చా? చూడండి, 2L + 2B + 2B అంటే 2L + 4B అవుతుందా? మీకు L + B వాల్యూ 12 వచ్చింది కాబట్టి 12 × 2 ఎంత? 24 + 2B = 34 అయింది. 2B వాల్యూ ఎంత వచ్చిందండి మీకు? 2B వాల్యూ మీకు ఎంత? 10 వచ్చింది. అప్పుడు B వాల్యూ ఎంత అయింది? 5 అయింది. B వాల్యూ 5 అయింది, కానీ L + B మీకు 12 అంటే అప్పుడు L వాల్యూ ఎంత అవ్వాలి? 7 అవ్వాలి. అంటే లెంత్ 7 వచ్చింది, బ్రెడ్త్ ఎంత వచ్చింది మీకు? 5 వచ్చింది. మీరు ఒరిజినల్ కనుక రెక్టాంగిల్కి 2L లెంత్ 2L కాబట్టి ఒరిజినల్ రెక్టాంగిల్ లెంత్ ఎంత అవుతుందండి? 14 అవుతుంది. 2B ఎంత అవుతుంది? B వాల్యూ 5 వచ్చింది కాబట్టి ఇది 10 అవుతుంది. ఏరియా ఎంత అవుతుంది? 14 × 10 మీకు 140 అవుతుంది. ఎంత? 140. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 25. A solid sphere of radius r is melted and with that material a solid cone and 22 identical solid cubes were made. If the height of the cone and edge of each cube are each equal to half of the radius of the sphere, then the ratio of the radius of the cone to its height is. సింపుల్ అండి. క్వశ్చన్లో ఏం లేదు, మీకు ఒక స్పియర్ని కరిగించి ఒక కోన్ మరియు 22 క్యూబ్లను తయారు చేస్తున్నారంట.
అంటే దీని వాల్యూమ్ ఆ మొత్తం వాల్యూమ్కి ఈక్వల్గా ఇవ్వాలి కదా మీకు. స్పియర్ వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుంది, 4/3 పై ఆర్ క్యూబ్. నేను స్పియర్ రేడియస్ని R1 అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు కోన్ వాల్యూమ్ ఎంత, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కోన్ రేడియస్ నేను R2 అనుకుంటున్నాను, R2². హెచ్ గురించి కొంచెం వదిలేయండి. మళ్ళీ మీకు 22 క్యూబ్స్ తయారు చేస్తున్నారు. క్యూబ్కి వాల్యూమ్ ఎంత, సైడ్ క్యూబ్ అంతే కదా, క్యూబ్ సైడ్ వదిలేసేయండి. ఇప్పుడు దీని వాల్యూమ్ ఈక్వల్ టు దీని వాల్యూమ్ ప్లస్ దీని వాల్యూమ్ అవ్వాలా. దీన్ని కరిగించి ఈ మొత్తాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి వాల్యూమ్స్ ఈక్వల్ అవ్వాలి మీకు. ఏమన్నారు మీకు, కోన్ యొక్క హైట్ క్యూబ్ యొక్క సైడ్ రెండు ఈక్వల్, అది స్పియర్ రేడియస్లో హాఫ్ అంట. అంటే దీని హైట్ అనేది స్పియర్ రేడియస్లో హాఫ్ అండి, అంటే R1/2 అన్నట్టు. ఇది కూడా మీకు R1/2. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందో చూడండి, 4/3 పై అంటే మీకు 22/7 R1³. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ R1³ కనిపిస్తుందో, ఈ వాల్యూ నేను ఇటు తీసుకొస్తున్నాను. అంటే 22/2³ అంటే మీకు 8 కదా, R1³ ఇటు వస్తే మీకు మిగిలింది ఎంత, 1/3 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ R2²/R1/2 అండి. నేను దీంట్లో 22 ఇంటూ R1³ కనుక కామన్ తీసుకుంటే మీకు 4/21 మిగులుతుంది, మైనస్ ఇక్కడ 22/8 మిగులుతుంది. 22/R1³ మైనస్ 22 R1³ కామన్ తీసుకుంటే 4/21 ఇక్కడ, 22/8 ఇక్కడ మిగులుతుంది. అండ్ మీకు 22/21 ఇంటూ 2 ఇంటూ R2² ఇంటూ R1 ఇటు సైడ్. ఈ 22 క్యాన్సల్. R1 ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒకటి క్యాన్సల్ అయ్యి R మిగులుతుంది. అంటే ఇప్పుడు R1² ఈక్వల్ టు 21 ఇంటూ 8 కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే, సారీ ఇక్కడ మీరు ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఈ 22 మీకు వెళ్ళిపోతుందండి. 8 32 అవుతుంది, 21 - 1 21 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు R2²/21 ఇంటూ 2. చూడండి 21 క్యాన్సల్ అవుతుంది, ఇది 2 4 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. R1/R2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R1/R2 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ నేను హోల్లో రాసుకుంటే ఏం మిగులుతుంది మీకు, ఇది పైన 4 అవుతుంది, 32 - 21 అంటే 11 అవుతుంది. నేను ఇక్కడ నుండి దీన్ని R1/R2 ఈక్వల్ టు 2/√11 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. మీ క్వశ్చన్లో అడిగింది ఏముంది, ఆ కోన్ యొక్క రేడియస్కి హైట్కి రేషియో అండి. కోన్ రేడియస్ మనం ఎంత అనుకున్నామండి, R2 అనుకున్నామా, అంటే R2కి అండ్ కోన్ హైట్ ఎంత అనుకున్నాము, కోన్ హైట్ అనేది స్పియర్ రేడియస్లో సగం అనుకున్నామా, అంటే R1లో 2. మీకు R2 వాల్యూ ఏమో √11 వచ్చింది, ఇస్టు R1 వాల్యూ ఏమో 2 వచ్చింది. R1లో /2 అంటే 2/2 అంటే 1, అంటే మీ ఆన్సర్ ఎంత, √11:1, ఆప్షన్ బి. Question number 26. Two trains of length 200 meter and 180 meter run on parallel tracks. When running in the same direction, the faster train crosses the slower one in 38 seconds. When running in the opposite direction at the speed same as their earlier speeds, they pass each other completely in 5 seconds. The speed of the faster train is. చూడండి 200 మరియు 180 మీటర్ల పొడవున్న రెండు రైళ్లు సమాంతర పట్టాలపై పరిగెడుతున్నాయి. అవి ఒకే దిశలో వెళ్తున్నప్పుడు వాటిలో ఎక్కువ వేగంతో వెళ్లే రైలు తక్కువ వేగంతో వెళ్లే దాన్ని 38 సెకండ్లలో దాటుతుంది. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని క్రాస్ చేయాలంటే వాటి రెండింటి యొక్క లెంత్ని క్రాస్ చేయాలి కదా. సో 200కి 180 యాడ్ చేస్తే ఎంత, 380. ఒకే దిశలో వెళ్తున్నప్పుడు మీకు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం ఎంత, ఇక్కడ 38 అన్నారండి. సో x - y ఎంత వస్తుందండి, 38 10 చేస్తే 3 ఇది 10 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది కదా. ఇది ఒక కేసు. ఇదే 380 డిస్టెన్స్ని అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే అంటే స్పీడ్ x + y అవుతుంది కదా, అప్పుడు టైం మీకు 5 సెకండ్స్ పడుతుందంట. చూడండి 5 ఎన్ని టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 7 టైమ్స్ 6 టైమ్స్. అప్పుడు మీకు x + y ఎంత అవుతుంది, 76 అవుతుంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 2x = 86 వస్తుందా. x వాల్యూ ఎంత మీకు 43 అన్నట్టు. అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి. Question number 27. The production of a factory got decreased by 25% due to reduction of workforce. To restore the original production, the working hour should be increased by a %. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెన్ ఇంటూ టైం కదా. మీకు ప్రొడక్షన్ ఎప్పుడు కూడా ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు రోజుకి, దానిపైన డిపెండ్ అయి ఉంటుంది కదా. ప్రొడక్షన్ అనేది 25% తగ్గిందంట. దేనివల్ల,
నంబర్ ఆఫ్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వల్ల. ప్రొడక్షన్ 25% ఎందుకు తగ్గుతుందంటే మీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా 25% తగ్గితేనే మీ ప్రొడక్షన్ కూడా 25% తగ్గింది అన్నట్టు. అంటే ఎం వాల్యూ మీకు 3/4 అయింది అన్నట్టు దీని మీనింగ్. ప్రొడక్షన్ 25% ఎందుకు తగ్గిందంటే ఉద్యోగుల సంఖ్య తగ్గడం వల్ల. ప్రొడక్షన్ 25% తగ్గిందంటే ఉద్యోగుల సంఖ్య కూడా 25% తగ్గినట్టు, అంటే 3/4 అయిందా. ఇది 3/4 అవ్వడం వల్లనే మీకు ఇది 3/4 అయింది అన్నట్టు, ఇక్కడ 3/4 అవుతుంది. కానీ ప్రొడక్షన్ వాల్యూ అంతే ఉండాలంటే ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ మెన్ ఉద్యోగులు తగ్గినారు కాబట్టి మిగిలిన ఉద్యోగులు ఎక్కువ పని చేసినారనుకోండి, మళ్ళీ పాత ప్రొడక్షన్ వస్తుంది కదా. ఇది 3/4 అయిందంటే ఇది కనుక 4/3 అయింది అనుకోండి, మీకు 4/4 క్యాన్సల్ అయ్యి 3/3 క్యాన్సల్ అయిపోయి మళ్ళీ P = పాత వాల్యూ వస్తుంది. అంటే ఇది 3/4 అవుతే టైం మీకు 4/3 అవ్వాలి. 3 ఉన్న టైం కాస్త 4 అవ్వాలి, అంటే 1 పెరగాలి 3 పైన. 1/3 అంటే ఎంత అండి, 33, 1/3% పెరగాలి మీకు. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్. ఏ స్విమ్మింగ్ పూల్ ఈస్ ఫిట్టెడ్ విత్ 3 pipes ABC to fill the pool. A and B together can fill the pool in half the time that is required for C to fill the pool. B takes 20 hours more than time required for A and 14 hours more than time required for C to fill the pool. Then the time in hours required for all the 3 pipes together to fill the pool is. ఒక ఈత కొలను నింపడానికి A, B అని ABC అనే 3 గొట్టాలను ఏర్పాటు చేశారు. సి కొలను నింపడానికి అవసరమయ్యే సమయంలో సగం సమయానికి ఏ మరియు బీలు కలిసి ఆ కొలను నింపగలవు. అంటే A + B కలిపితే సికి ఎంత టైం పడుతుందో దాంట్లో సగం టైంలో A + B నింపగలవంట అండి. టైం సగం అయింది కాబట్టి ఎఫిషియన్సీ డబల్ అవుతుందండి. అంటే మీకు టైం ఇది 1 ఉంటే ఇది 2 పార్ట్ ఉంది కాబట్టి దీంట్లో హాఫ్ టైంలో నింపుతుంది కాబట్టి ఎఫిషియన్సీ ఇది 2 ఉంటే ఇది 1 ఉండాలి. ఫస్ట్ మీకు ఈ పాయింట్ అర్థం అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నారు మీకు, బి ఆ కొలను నింపడానికి ఏ తీసుకునే సమయం కంటే 20 గంటలు ఎక్కువ తీసుకుంటుంది. అంటే ABC కదా. ఏ కనుక మీకు X అవర్స్ తీసుకుంది అనుకోండి, బి X + 20 అవర్స్ తీసుకుంటుంది, 20 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటుంది. సి తీసుకునే సమయం కంటే 14 గంటల అధికంగా తీసుకుంటుంది. ఏది బి కొలను నింపడానికి ఏ తీసుకునే సమయం కంటే 20 గంటలు, సి తీసుకునే సమయం కంటే 14 గంటలు అధికంగా తీసుకుంటుంది. ఇక్కడ X + 20 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలండి, X + 6 ఉండాలి. చూడండి, దీనికన్నా 20 గంటలు ఎక్కువ ఉంది, దీనికన్నా 14 గంటలు ఎక్కువ ఉంది. ఇది మీ క్లారిటీ వచ్చింది. ఇంకేమన్నారు మీకు, ఈ 2 డేటా ఉన్నాయి మీ దగ్గర. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ X డేస్లో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారంటే ఏ ఒక రోజులో చేసే పని ఎంత అండి, 1/x కదా. బి X + 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తే ఒక రోజులో చేసే పని ఎంత, X + 1/20. అంటే A + B ఒక రోజులో చేసే పని ఇదేనా, A + B ఒక రోజులో చేసే పని. సి ఒక రోజులో చేసే పని ఎంత, 1/x + 6. A + B ఎఫిషియన్సీ 2 అయితే సి ఎఫిషియన్సీ 1, అంటే దీనికి డబల్ ఉంది కాబట్టి A + B ఒక రోజు చేసే పని సి దానికి డబల్ ఉండాలి కాబట్టి మనం × 2 చేస్తున్నామండి. ఇక్కడ మీరు NCM తీసుకుంటే X × X + 20 అవుతుంది. ఇది ఇక్కడ మీకు 2x + 20 అవుతుంది, = 2/x + 6 అవుతుంది. రైట్, ఇక్కడ ఉన్న 2 ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇది మీకు X + 10/x × X + 20 ఉంటుంది. ఇటు సైడ్ మీకు 1/x + 6 ఉంటుంది, అంతేనా. ఇప్పుడు ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే X + 10 × X + 6 అవుతుంది. ఇది ఇది మీకు X × X + 20 అవుతుంది, అంతేనా అండి. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే x² + 10x + 6x అంటే 16x అవుతుంది, +60 అవుతుంది, = x² + 20x అవుతుంది. దీని నుండి మీరు ఏం చేయొచ్చు, x² క్యాన్సిల్ చేయొచ్చు. 16x కనుక అటు వెళ్ళింది అనుకోండి, 20 - 16 అంటే 4x అవుతుంది. 4x = 60 అంటే మీకు x వాల్యూ 15 వచ్చిందండి. x వాల్యూ 15 వచ్చింది. ఇది b వాల్యూ 35 అవుతుంది. అప్పుడు 15 + 6 21 అవుతుంది, అంతేనా. 15 ఇప్పుడు ఈ 3 కలిపి నింపడానికి పట్టే సమయం ఎంత. చాలా లెంతీ క్వశ్చన్ ఉందండి మీకు. ఇది మీకు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ అండి, ఏపీ మెయిన్స్లో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే మీకు. రైట్, ఇప్పుడు 15, 35, 21 ఉందా. ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి, టోటల్ వర్క్ ఎంత అవుతుంది మీకు. 35 అయితే ఉంది, 35 × 3 చేయండి. 35 × 3 ఎంత మీకు 105 కదా. అంటే మీకు టైం కనుక ఇంత అయితే 15 × ఎంత చేస్తే వస్తుంది, 7 చేస్తే 105 వస్తుంది ఎఫిషియన్సీ ఇంత. 35 × 3 చేస్తే వస్తుంది బి ఎఫిషియన్సీ. 21 × 5 చేస్తే ఈ వాల్యూ వస్తుందా. చూడండి, మీకు టోటల్ టైం టోటల్ వర్క్ 7 + 3 10, 10 + 5 15, అంటే 3 5
5 ఏళ్ళ అంటే ఎన్ని డేస్ పడుతుందండి? 7 డేస్ పడుతుంది. మీరు ఇంత చేస్తే కానీ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాలేదండి. అంటే మినిమం 3 మినిట్స్ కావాలి ఈ క్వశ్చన్కి మీరు స్పీడ్గా చేస్తే. క్వశ్చన్ నెంబర్ 29. Rupees 17,000 is divided into 2 parts so that the simple interest on the first part for 4 years at 8% per annum may be equal to the simple interest on the second part for 4.5 years at 8% per annum. The ratio of the first part to the second part is 17,000ను 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం పైన 4 సంవత్సరాలకు 8% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే బారు వడ్డీ, రెండవ భాగం పైన 4.5 సంవత్సరాలకు 8% వార్షిక వడ్డీ రేటుతో వచ్చే భారీ వడ్డీలకు సమానమైన మొదటి మరియు 2 భాగాల యొక్క నిష్పత్తి ఎంత? మీరు క్వశ్చన్ ఆప్షన్ చూసి 17,000 ఉంది కాబట్టి మీకు 7 + 8 టోటల్ సమ్ ఎంత అండి? 15 కదా. మీ నంబర్ ఆఫ్ పార్ట్స్ అనేది 17,000 యొక్క మల్టిప్లై ఉండి అంటే 15 మల్టిపుల్ కావాలండి. అంటే ఇది మీకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 7 + 9 ఎంత మీకు? 16 కదా. 17,000లో మీకు 7 + 9 16 అనేది దీన్ని డివైడ్ చేయదండి. అది కూడా మీకు ఆన్సర్ కాదు. ఓకే సరే, ఇప్పుడు మన ఆన్సర్ ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏమన్నారు చూడండి, మొదటి భాగం పైన 4 సంవత్సరాలకు 8% పైన వచ్చే వడ్డీ, రెండో భాగం పైన 4.5 సంవత్సరాలకు 8% వచ్చే వడ్డీ సమానం. అంటే ఇక్కడ మీకు టైం పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కేసులో మీకు ప్రిన్సిపల్ ఎక్కువ ఉండాలండి. ఇక్కడ రెండింటి కేసులో కనుక ప్రిన్సిపల్ సేమ్ అయితే మీకు సెకండ్ కేసులో ఏమవ్వాలి? ఇంట్రెస్ట్ వాల్యూ ఎక్కువ రావాలి. అంటే ఇంట్రెస్ట్ రెండు కేసులో సేమ్ వస్తుందంటే సెకండ్ కేసులో మీకు టైం ఎక్కువ ఉంటే ఫస్ట్ కేసులో మీకు ప్రిన్సిపల్ ఎక్కువ ఉండాలి. అంటే ఫస్ట్ కేసులో ప్రిన్సిపల్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ ఉంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మీకు మీరు ఏం చేయకుండానే మీకు ఆన్సర్ వచ్చింది చూడండి. అంటే ఫస్ట్ పార్ట్ని కనుక నేను ఏ అనుకుంటే దీంట్లో 4 ఇయర్స్కి 8% దగ్గర, నెక్స్ట్ పార్ట్ కనుక బి అనుకుంటే ఈ బి పైన 4.5 ఇయర్స్ అంటే 9/2కి 8% దగ్గర. ఈ రెండు ఇంట్రెస్ట్లు సేమ్ అన్నారు కదా, అంటే ఇది ఈక్వల్ ఇదంటే 8 క్యాన్సిల్ అవుతాయి. A/B ఈక్వల్ ఎంత వచ్చిందండి? 9/8. అంటే మీరు చూడ్డానికి మీ ఆన్సర్ చాలా సింపుల్గా వచ్చినా కూడా ఎనాలిసిస్ అనేది చేస్తూ ఉంటే మీకు మ్యాథ్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 30. ఏ మ్యాన్ పర్చేజ్ సమ్ ఫ్రూట్స్ ఫర్ 1000. హీ సోల్డ్ 2/5 ఆఫ్ ద ఫ్రూట్స్ వర్త్ 400 at 10% profit. At what % profit must he sell the rest in order to get 20% profit on the whole? చూడండి, 2/5 ఏమో ఎంత కమ్ముతున్నారు? 10% ప్రాఫిట్ కమ్ముతున్నారు. ఓకే, ప్లస్ 10% ప్రాఫిట్. మిగిలిన 3/5 ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కమ్ముతుంది? అంటే నేను ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఓవరాల్గా మీకు 20% ప్రాఫిట్ వస్తుందంట. 5 2 10 కదా. అంటే 3/5x ఈక్వల్ టు 20 - 4 అంటే ఎంత? 16. x ఈక్వల్ టు 16 × 5 అంటే 80/3. అంటే మీకు 26 2/3 వస్తుందండి. ఇది 26 2/3%. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 31. A person rows a distance of 12 kilometers in downstream and returns to the starting point. The difference between time taken to travel downstream and that of the upstream is 6 hours. If he doubles his speed throughout the above trip, then the difference between the time taken to cover in downstream and upstream is 1 hour. Then the speed of the current in km/h is. మొత్తం మీకు ఇది క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ అండి. మీకు ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్లన్నీ దాదాపు క్యాలిక్యులేటివ్ క్వశ్చన్సే. రైట్, మీకు 12 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నారు, 12 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో వెళ్తున్నారు. మీకు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు ఎట్లాగో టైం ఎక్కువ పడుతుందండి. అదే అప్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు టైం ఎక్కువ పడుతుంది, డౌన్ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు టైం తక్కువ పడుతుంది. అంతేనా? సో ఈ టైంకి డిఫరెన్స్ ఎంత అన్నారంటే మీకు 6 అవర్స్ అన్నారండి. అంటే ఇక్కడ స్పీడ్ కనుక x - y, ఇక్కడ మీకు x + y అవుతుంది. అంతేనా? ఇది బోట్ స్పీడ్, ఇది స్ట్రీమ్ స్పీడ్, డిఫరెన్స్ 6 అవర్స్ అన్నారు. ఒకవేళ ఇదే 12 కిలోమీటర్ స్పీడ్ని కనుక మీరు రెట్టింపు స్పీడ్తో మీ స్పీడ్ని కనుక డబుల్ చేసినారంటే అంటే x కనుక 2x అయింది అనుకోండి, 2x - y అయింది. ఇప్పుడు అప్ డౌన్ స్ట్రీమ్లో 2x + y అవుతుంది. అంతేనా? డిస్టెన్స్ బై మీ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. ఇప్పుడు డిఫరెన్స్ ఏమైందంటే 1 అయిందంట. అంటే ఇంతకుముందు కన్నా మీ స్పీడ్ తగ్గిస్తే ఈ రెండింటి డిఫరెన్స్ 6 ఉంటే ఇప్పుడు 1 అయిందంట. అప్పుడు ఏమన్నారండి? ప్రవాహ వేగం y వాల్యూ కనుక్కోమన్నారండి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఉండండి, అంటే నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. నేను 1 ఎలా రాయొచ్చు చూడండి. 12 కనుక నేను కామన్ తీసుకుంటే x + y అవుతుంది. ఓకే, -x + y అవుతుందండి. ఇది -x అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మీరు ఎల్సిఎం తీసుకుంటే
ఇక్కడ మీకు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఉంటుంది. ఈ వాల్యూ మీకు 6 అంటే 6 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ క్యాన్సల్. దీని నుండి ఏమొచ్చిందండి మీకు ఇక్కడ x క్యాన్సల్ అంటే 2y ఇక్కడ 2y ఇంటూ 2y ఇంటూ 2 ఈక్వల్ టు మీకు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అయింది అంతేనా. అలాగే మీరు ఈక్వేషన్ 2ని కనుక చేస్తే మళ్ళీ 12 కనుక మీరు కామన్ తీసుకుంటే ఇక్కడ మీకు ఎల్సిఎం మీకు 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవుతుంది. సేమ్ అంతే అండి 2x ప్లస్ y అవుతుంది, 2x ప్లస్ y అవుతుంది, మైనస్ 2x ప్లస్ y అవుతుంది. మళ్ళీ ఇక్కడ మీకు మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీకు 1 ఉంది కాబట్టి ఇక్కడ 12 ఇంటూ 2y అంటే ఎంత 24y అవుతుంది ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అవుతుంది అంతేనా. రైట్. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉందండి ఇది 2y ఇంటూ 2 ఉందా అంటే ఇది 4y ఉంది. 4y అనేది 24y. ఇప్పుడు దీన్ని మీరు ఇంటూ 6 చేసినారనుకోండి, ఇటు ఇంటూ 6 ఇటు ఇంటూ 6 చేస్తే 24y ఈక్వల్ 24y అంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి మీకు. అంటే 6x స్క్వేర్ మైనస్ 6y స్క్వేర్ ఈక్వల్ టు 4x స్క్వేర్ మైనస్ y స్క్వేర్కి ఈక్వల్ అంతేనా. 4x స్క్వేర్ ఎటు వస్తే మీకు 2x స్క్వేర్ అవుతుంది. ఇది అటు వెళ్ళింది అనుకోండి 6y స్క్వేర్ కనుక అటు వెళ్ళింది అనుకోండి 6y స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ అంటే ఇది 5y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీకు ఇది ఇంపార్టెంట్ ఈక్వేషన్ అండి. ఓకే, ఇప్పుడు మీరు దీని నుండి ఏదైనా ఒకదాన్ని తీసుకోండి అండి. మీకు అడిగింది స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి మీకు y వాల్యూ కావాలి కాబట్టి మీకు ఏం అడిగింది 4x స్క్వేర్ అంటే 2x స్క్వేర్ వాల్యూ ఎంత ఉందా, 4x స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందండి 10y స్క్వేర్ అవుతుందా. సో దీనికి ఇంటూ 2 చేస్తే దీనికి ఇంటూ 2 చేయాలి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మీరు 24y ఈక్వల్ టు 4x స్క్వేర్ వాల్యూ ఎంత మీకు 10y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంతేనా. ఓకే, 24y ఈక్వల్ టు 10 మైనస్ 1 అంటే 9y స్క్వేర్ అంటే y ఒక yతో క్యాన్సిల్ అవుతే మీకు y వాల్యూ ఎంత వచ్చింది 24/9 అంటే 3 టైమ్స్ అంటే 3 8 టైమ్స్ అంటే y ఈక్వల్ టు మీకు 8/3. 8/3 అంటే మీకు 2/3 అంతేనా. చూడండి 2/3 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 32. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఐటమ్ B is 200 more than the cost price of item A. Item A was sold at a profit of 20% and item B was sold at a loss of 30%. If the respective ratio of selling prices of items A and B is 6:7, what is the cost price of item B? వస్తువు B యొక్క కొన్న వేళ వస్తువు A యొక్క కొన్న వేళ కన్నా 200 ఎక్కువ, ఏని 20% లాభానికి అమ్ముతున్నారంట అండి. అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏకి అంటే ఏ 20% లాభానికంటే కాస్ట్ ప్రైస్ కనుక 5 అయితే సెల్లింగ్ ప్రైస్ 6 అవ్వాలా, 20% లాభం. బీని 30% నష్టానికి అమ్ముతున్నారు అంటే కాస్ట్ ప్రైస్ కనుక 10 అయింది అనుకోండి సెల్లింగ్ ప్రైస్ 3 అవ్వాలా, 30% లాస్ అంటే 3/10 అంటే 30% కదా. ఏ మరియు బీల యొక్క అమ్మకాల నిష్పత్తి 6:7. చూడండి ఏ మరియు బీల యొక్క అమ్మకాల నిష్పత్తి 6:7 ఉందా, ఉంది. ఇప్పుడు వస్తువు బి యొక్క కొన్న వేళ ఏ యొక్క కొన్న వేళ కన్నా 200 ఎక్కువ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత ఉందండి, ఇక్కడ 5 పార్ట్స్ ఎక్కువ ఉందా. ఈ 5 పార్ట్స్ వాల్యూవే కనుక మీకు 200 అని ఇచ్చినారు క్వశ్చన్లో. అప్పుడు బి యొక్క కొన్న వేళ ఎంత 10 వాల్యూ ఎంత 10 పార్ట్స్ వాల్యూ ఎంత, డబల్ అయింది కాబట్టి డబల్ 5కి 10 డబల్ అయింది కాబట్టి 200కి డబల్ 400. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 33. The compound interest on a certain sum for 3 years at 15% per annum interest compounded yearly is 4167. What is the simple interest on the same sum in 3, 4/5 years at the same rate? కొంత సొమ్ముపై 15% వార్షిక వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు లభించే చక్రవడ్డీ 4167. అంతే సొమ్ముపై అంతే వడ్డీ రేటుతో 3, 4/5 సంవత్సరాలకు లభించే సాధారణ వడ్డీ ఎంత. చూడండి మీకు 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ 15% దగ్గర మీకు ఎంత వస్తుందంట అండి 4167. మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏదైనా x ప్లస్ వై x ఇంటూ y/100 కదా. అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఏమో 15% వస్తుంది, సెకండ్ ఇయర్ ఏమో 15% వస్తుంది, థర్డ్ ఇయర్ ఏమో 15% వస్తుందండి. ఏది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కానీ ఎఫెక్టివ్గా చూసుకుంటే 45% కన్నా ఎక్కువ వస్తుంది కదా, ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 2 ఇయర్స్కి కనుక మీరు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తే 15 + 50 ఎంత అండి, 15 + 15 అంటే 30 అంటే 30 + 15² అంటే 225/100 ఎంత అయింది ఈ వాల్యూ మీకు 32.25 అయిందా. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటికి ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది 32కి 15 యాడ్ చేస్తే ఎంత 47.25 ప్లస్ నేను సింపుల్గా 32 × 15 తీసుకుంటున్నానండి. ఆ 0.25 నేను వదిలేస్తున్నాను కొద్దిసేపు
0.25 అనేది నెగ్లిజిబుల్ కాబట్టి బై 100. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది చెప్పండి. 32 × 15 అంటే ఎంత అండి మీకు 480 అండి. 480/100 అంటే మీకు 4.8 అంటే ఇది మీకు 47.25కి ప్లస్ 4.8 అవుతుందండి. అంటే 47కి 4 యాడ్ చేస్తే ఎంత మీకు 47కి 4 యాడ్ చేస్తే 51. 0.25 అంటే 52. అంటే మీ ఆన్సర్ అనేది 52% కన్నా కొంచెం ఎక్కువ ఉంటుందండి. అంటే ప్రతి సంవత్సరానికి కనుక మీరు 15% ఇలా 3 ఇయర్స్ కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫెక్టివ్గా మీకు 52% ఇంట్రెస్ట్ వస్తుందండి ప్రిన్సిపల్ పైన. అంటే 52% వాల్యూవే మీ క్వశ్చన్లో 4167 అయితే మీకు 3/4/5 ఇయర్స్కి 15% దగ్గర అంటే 3/15 + 4 19. అంటే 19/5 సంవత్సరాలకి 15% అంటే ఎంత 5/3 అంటే 57% వాల్యూ ఎంత 3 ఇయర్స్ ఇంత సంవత్సరాలకి మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 57% వస్తుందా? 52% వాల్యూ ఎంత అయితే 57% వాల్యూ ఎంత అని చెప్తే సరిపోతుందండి. మీరు చూడండి దీనికన్నా ఎంత పర్సెంట్ పెరిగిందండి 5% పెరిగిందా? ఓకే అంటే మీరు 4167కి 52% వాల్యూ ఎంత అండి 57% వాల్యూ ఎంత? మీకు 57% వాల్యూ అయితే 4167 కన్నా ఎక్కువ ఉంటుంది. 4167 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మీకు 52% వాల్యూవే 4167 అంటే మీకు 5.2% వాల్యూ ఎంత అవుతుందండి? బై 10 అయింది కాబట్టి బై 10 అవుతుంది. అంటే 416.7 అవుతుందా? 52కి ఇది యాడ్ చేస్తే కదా మీరు 57 వచ్చేది. అంటే మీ ఆన్సర్ 416.7 ఈ రేంజ్లో ఉండాలండి. చూడండి 6 + 7 ఎంత 13, 6 + 1 7, క్యారీ వచ్చింది ఒకటి 8 అంతే కదా, క్యారీ వచ్చింది ఒకటి 8, 4 + 1 5 అంటే మీకు 4583 దీనికి దగ్గరలో ఆన్సర్ రావాలండి. ఇది మీ ఆన్సర్ ఇది రైట్ అవుతుంది. మీకు ఇది మీకు రాంగ్ ఆన్సర్ అండి. ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇవైతే మీకు అసలుకే ఆన్సర్లు కావు, చాలా దూరం ఉన్నాయి. మీరు రెగ్యులర్ మెథడ్తో చేస్తా అంటే చేయొచ్చండి, ఇంకొక రకం కూడా చేయొచ్చు, బట్ దానికి టైం ఎక్కువ పడుతుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 34. a² + b² + 2b + 4a + 5 = 0 అన్నారండి. మీకు a - b/a + b వాల్యూ కనవాలన్నారు. ఇప్పుడు నేను దీన్ని a² + 4a + 4 + b² + 2b + 1గా రాసుకోవచ్చు అండి =0. చూడండి 4 + 1 అంటే 5 అవుతుంది. ఇక్కడ నేను 4a 2b సేమ్ దీన్నే నేను ఇలా రాసుకున్నానండి. ఇది మీకు a + 2 హోల్ స్క్వేర్ అవుతుందండి. a + 2 హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వస్తుంది మీకు. ఇది మీకు b + 1 హోల్ స్క్వేర్ అవుతుంది +=0. ఇది స్క్వేర్ వాల్యూవే 0, ఇది స్క్వేర్ వాల్యూవే 0 అంటే నేను a + 2 హోల్ స్క్వేర్ అంటే a + 2 వాల్యూ నాకు 0 అవ్వాలి. అప్పుడు b + 1 = 0 అవ్వాలి అంతేనా? అంటే a = -2, b = ఎంత అండి -1. మీకు కావాల్సింది ఏముంది a - b/a + b కదా. అంటే -2 -1 అంటే +1 -2 + 1 అంటే -1 అవుతుంది. ఇక్కడ -3 అవుతుంది అంతేనా. -2 మైనస్ క్యాన్సల్ అయిపోతే 1/3 రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 35. x + y + z = 0 అయితే ఈ వాల్యూ ఎంత? డైరెక్ట్గా ఆన్సర్ 3 మార్క్ చేయొచ్చండి. చూడండి x² / yz + y² / zx + z² / xy కదా. డినామినేటర్లో కనుక మీరు ఎల్సిఎం తీసుకుంటే xyz వస్తుంది. న్యూమరేటర్లో x³ + y³ + z³ వస్తుందండి. మీకు x + y + z = 0 అయితే ఈ వాల్యూ మీకు 3xyz అని మనకి ఫార్ములా. అంటే మీకు x + y + z = 0 అయిందనుకోండి, మీకు x³ + y³ + z³ అనేది 3xyzకి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి ఫార్ములా. అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటే నేను ఇక్కడ xyz క్యాన్సల్ అయితే 3 వస్తుంది ఆన్సర్. రైట్. క్వశ్చన్ నెంబర్ 36. If 1 is added to both the numerator and denominator of a fraction, it becomes 1/4. If 2 is added to both the numerator and denominator of that fraction, it becomes 1/3. The sum of the numerator and denominator of the fraction is. చూడండి నేను ఒక ఫ్రాక్షన్ అనేది x/y తీసుకుంటున్నాను అనుకోండి, x/y అనే ఫ్రాక్షన్ తీసుకుంటున్నాను. If 1 is added to both the numerator and denominator of the fraction, it becomes 1/4. ఇది xకి కనుక 1 యాడ్ చేసి డినామినేటర్ కూడా నేను 1 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ 1/4 అవుతుందంట. ఇప్పుడు నేను ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటే y కనుక 2 యాడ్ చేస్తే నా ఫ్రాక్షన్ ఎంత అవుతుందంట 1/3 అవుతుందంట. అప్పుడు నాకు x + y వాల్యూ కావాలన్నారు. అంటే నాకు ఒరిజినల్ ఫ్రాక్షన్ కనుక నేను x/y అనుకుంటే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అండి 4x + 4 = y + 1 అంతేనా.
4x మైనస్ వై ఈక్వల్ టు ఎంత? -3. 4x మైనస్ వై ఈక్వల్ టు 1. 4 ఇటు వస్తే -4 అవుతుంది కాబట్టి 3x ప్లస్ 6 ఈక్వల్ టు 3x ప్లస్ 6 ఈక్వల్ టు y ప్లస్ 2. 3x మైనస్ వై ఈక్వల్ టు -4. రైట్. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ 1 ఉందా, ఈక్వేషన్ 2 ఉందా? మీరు 1 - 2నో 2 - 1నో ఏదో ఒకటి చేయండి. ఏం చేస్తారు ఇప్పుడు? దీని మైనస్ ఇది చేసినారనుకోండి, 4x - 3x ఏమవుతుంది? ఇప్పుడు 1 - 2 కనుక మీరు చేస్తే 4x - 3x ఏమవుతుంది? x అవుతుంది. -y ప్లస్ ఆఫ్ -y అంటే ఈ రెండు క్యాన్సల్ అవుతాయి. -3 మైనస్ ఆఫ్ -4 అంటే +4 అవుతుంది, 1 అవుతుంది. అంటే x వాల్యూ మీకు 1 వచ్చిందండి. x వాల్యూ 1 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1లో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినారనుకోండి, 4 - y ఈక్వల్ టు -3 కదా. ఇప్పుడు y ఈక్వల్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 7 అంటే 1 + 7 ఎంత? 8 ఆన్సర్ మనకి, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 37. ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. చూడండి, మీకు 4 ఉంది, 9² ఉంది, 4³ ఉంది, 9⁴ ఉంది, అండ్ 4⁵ ఉంది, 9⁶ ఉంది. మీరు ఎప్పుడు కూడా చూడండి, 4కి పవర్ ఆడ్ ఉందనుకోండి, 4⁴1, 4⁵3, 4⁵5 వీటన్నిటికి ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మీకు 4 వస్తుందండి. మీరు 9² 9⁴4, 9⁶ వీటికి ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మీకు 1 వస్తుంది. 4 1 4 1. అర్థమైందా? 9² అంటే 81, 9⁴4 అంటే కూడా మీకు 81 వస్తుంది, 9⁶ అంటే కూడా మీకు 81 వస్తుంది. అంటే ఇప్పుడు 4⁴1 ఉందా, దీని యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది మీకు? మీరు 4లు అన్నీ కనుక కామన్ తీసుకున్నారనుకోండి, 4 పవర్ అన్ని ఆడ్ నెంబర్స్ కదా, ఇవి ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే మీకు 50 టర్మ్స్ ఉంటాయి. 50 టర్మ్స్ ఉంటాయి కాబట్టి 50 ఇంటూ యూనిట్ డిజిట్ ఎంత? 4 వస్తుంది. అంతే, 50 ఇంటూ 4 వస్తుంది. రైట్. నెక్స్ట్ మళ్ళీ మీకు 50 టర్మ్స్ మీకు 9 ఉన్నాయి కదా, ఈ 50 ఇంటూ 1 1 అవుతుంది. చూడండి, 50 ఇంటూ 4 ఎంత అండి? ఇక్కడ 0 0 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది మీకు? 0 రావాలి. యూనిట్ డిజిట్ 0. అర్థమైందండి? ఇక్కడ మీకు 4⁴1, 4⁴3, 4⁵5 ఇలాంటి మీకు 50 టర్మ్స్ ఉంటాయి. మొత్తం పవర్లో 100 ఉంది కాబట్టి 50 టర్మ్స్. ఒక్కొక్క దానికి మీకు యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి 50 ఇంటూ 4 అవుతుంది ఇది యూనిట్ డిజిట్. 50 ఇంటూ 1 వీటన్నిటికి 1 కాబట్టి 50 ఇంటూ 1. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 0, ఇక్కడ యూనిట్ డిజిట్ 0 అంటే టోటల్ యూనిట్ డిజిట్ 0 మీకు, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 38. 25 ఫ్యాక్టోరియల్ ఇంటూ 32 ఫ్యాక్టోరియల్ ఇంటూ 45 ఫ్యాక్టోరియల్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్. మీకు నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే నంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉన్నాయి. అంటే ఒక 10 కావాలంటే మీకు 2⁴1 ఇంటూ 5⁴1 చేస్తే వస్తుంది కదా. మీకు ఈ ప్రోడక్ట్లో మీకు నంబర్ ఆఫ్ 2s చాలా ఎక్కువ ఉంటాయండి. నంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయో అది కనుక్కుంటే మీకు నంబర్ ఆఫ్ జీరోస్తో వస్తాయండి. మీకు 25లో నంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయంటే ఎవ్రీ 5 మల్టిపుల్ దగ్గర, అంటే మీరు 25ని బై 5 చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుందా? మళ్ళీ మీరు 5ని బై 5 చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే మీకు మొత్తం 25 ఫ్యాక్టోరియల్లో మీకు మొత్తం 6 5s ఉంటాయండి. 25 ఫ్యాక్టోరియల్లో మొత్తం మీకు 6 5s ఉంటాయి. 5 ఇంటూ 1, 5 ఇంటూ 2 అలా 5 ఇంటూ 5 వరకు. 25 దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది, అది ఇది. మీరు 32ని బై 5 చేస్తారనుకోండి, ఎంత వస్తుంది? 6 వస్తుంది. 5 6ల 30 కదా. ఈ 6ని కనుక మీరు మళ్ళీ బై 5 చేసినారనుకోండి, ఎంత వస్తుంది? 1 వస్తుంది. 5 6 టైమ్స్ అంటే 5 ఇంటూ 1 చేస్తే వస్తుంది కదా. ఇక్కడ కోషంట్ రాసుకుంటామండి, ఇక్కడ అన్ని మీరు కోషంట్ వాల్యూస్ రాసుకుంటాం. మీరు 1ని 5 చేస్తే కోషంట్ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 32 ఫ్యాక్టోరియల్లో మీకు మొత్తం 7 ఉంటాయండి 5s. 5 ఇంటూ 1, 5 ఇంటూ 2 అలా 5 ఇంటూ 6 వరకు, 5 ఇంటూ 6 వరకు అంటే 5 ఇంటూ 6 30 అవుతుంది కదా, అలా 6 ఉంటాయి. దీంట్లో మధ్యలో 25 ఉంటుంది కాబట్టి 25 దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది, మనం కౌంట్ చేయలేదు. మీరు 45ని బై 5 డివైడ్ చేస్తే ఎంత? 9 వస్తుంది. 9ని బై 5 చేస్తే ఎంత? 1 వస్తుంది. 1 బై 5 చేస్తే ఎంత? 0. ఇవన్నీ మన కోషంట్స్ అండి. 5 9ల 5 1ల 5 రిమైండర్ 4 వదిలేస్తున్నాం. 1ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0, మనం రిమైండర్ 0 వచ్చే వరకు తీసుకుంటాం. ఇక్కడ ఎంత? 10 ఉన్నాయి. దీంట్లోనేమో నెంబర్ ఆఫ్ 5s మీకు 10 ఉన్నాయి, 17, ఇక్కడ 6. టోటల్ ఎంత అండి? అంటే 6 + 7 + 10 అంటే 23 ఉంటాయండి. ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 39. When a number is divided by 357, the remainder is 39. If the same number is divided by 17, the remainder will be. చూడండి, 357 ఒక నంబర్ ఉంది, ఏదో ఒక నంబర్ ఉందండి మీ దగ్గర.
ఆ నెంబర్ని కనుక మీరు 357తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే 39 వస్తుందంట. ఆ నెంబర్ నేను సింపుల్గా 39 అనుకోవచ్చు కదండి. ఇప్పుడు 39ని కనుక ఇక్కడ కోషెంట్ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, రిమైండర్ 39 అవుతుందా? ఆ నెంబర్ నేను 39 అనుకోవచ్చు. ఇప్పుడు అదే నెంబర్ 39ని నేను 17తో భాగిస్తే ఎంత వస్తుంది అంటే 17 39, 17 2 34 అవుతుంది, రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 40. The greatest number of 4 digits when divided by 12, 16 and 24 leaves remainder 2, 6 and 4 respectively. ఇక్కడ మీరు చూడండి, 4 అంకెల ఒక పెద్ద సంఖ్యను 12, 16 మరియు 24 చే భాగించబడినప్పుడు వచ్చే శేషాలు వరుసగా 2, 6, 14 అయిన సంఖ్య ఏది? దీంట్లో పెద్ద నెంబర్ ఏది ఉందండి? చూడండి, ఇదే పెద్ద నెంబరా? దీన్ని కనుక మీరు 12తో భాగించినారనుకోండి, మీకు రిమైండర్ ఎంత రావాలి? 2 రావాలి. అంటే రిమైండర్ 2 రావాలంటే 9996ని 12 అనేది భాగించాలి. భాగిస్తుందా లేదా చూడండి. 12 భాగించాలంటే దీంట్లో 4 ఉండాలి, 3 ఉండాలి. ఇది మీకు 4తో కూడా డివైడ్ అవుతుంది, ఎందుకంటే 96 4తో డివైడ్ అవుతుంది, ఇది మొత్తం మీకు 3తో డివైడ్ అవుతుంది. సరే, 12తో అయింది. 16తో భాగిస్తే మీకు రిమైండర్ ఎంత రావాలి? 6 రావాలి. అంటే 999 దీంట్లో నుండి కనుక మీరు 6 మైనస్ చేస్తే 2 వస్తుందా? ఈ నెంబర్ మీకు 16ని ఖచ్చితంగా భాగించాలి. 16తో భాగించాలంటే భాగిస్తుందా లేదా చెక్ చేయండి. 16తో భాగించాలంటే ఫస్ట్ ఈ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి. 8కి డివిజిబిలిటీ రూల్ ఏందండి? లాస్ట్ 2 నెంబర్స్ చూస్తాం. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్ 3 నెంబర్స్ కదా మనకి. లాస్ట్ 3 నెంబర్స్ చెక్ చేయండి ఒకసారి. లేదా మీరు సింపుల్గా 16 6లు ఎంత అండి? 16 6 96 కదా, 3 మిగులుతుంది. 16 2లు ఎంత? 32. 32 అంటే ఎంత మిగులుతుంది మీకు ఇక్కడ? ఇంకా 32 అంటే 7 మిగులుతుంది. సో 72 అనేది 16ని క్యాన్సిల్ చేయదు కదండి. సో ఇది మీకు ఆన్సర్ కాదండి. ఇది మీకు ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఇప్పుడు మీకు నెక్స్ట్ పెద్ద నెంబర్ ఏముంది? 9974 ఉందా? ఇప్పుడు మీరు కనుక 9974 అనే నెంబర్ ఉంది, దీన్ని కనుక మీరు 12తో భాగిస్తే రిమైండర్ 2 వస్తుందంట. అంటే -2 చేస్తే ఎంత? 9972. ఈ నెంబర్ మీకు 12తో భాగిస్తుందా? భాగించబడుతుంది. ఎందుకంటే ఈ నెంబర్ మీకు దేని మల్టిపుల్ అండి? ఈ నెంబర్ మీకు 3తో డివైడ్ అవుతుంది అండ్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి అవుతుంది. ఇప్పుడు 9974కి మైనస్ కనుక మీరు 6 చేసినారనుకోండి, ఎంత వస్తుంది అప్పుడు? 9968 వస్తుంది. ఈ నెంబర్ మీకు ఇప్పుడు 16తో భాగిస్తుందా లేదా చూడాలండి. ఇప్పటివరకు మీకు ఎంత వచ్చిందండి? ఇది 16 6ల 96 అంటే ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 16 2లు ఎంత? 32, 4 మిగులుతుంది. 16 3 48. సెట్ అయిందా? అండ్ 9974 అనే నెంబర్ని కనుక మీరు 24తో డివైడ్ చేస్తే రిమైండర్ 14 రావాలి. అంటే 14 కనుక మైనస్ చేసినారనుకోండి, ఏమవుతుంది? 9960 అవుతుంది. ఈ నెంబర్ని 24 డివైడ్ చేసిన లేదు చూడండి. 24తో డివైడ్ అవ్వాలంటే నెంబర్ 8తో డివైడ్ అవ్వాలి, నెంబర్ 3తో డివైడ్ అవ్వాలి. 8తో డివైడ్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చూస్తాము. 960 అనేది 8తో డివైడ్ అవుతుంది. ఈ టోటల్ అనేది 3కి సమ్ ఉంది కాబట్టి 3తో డివైడ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏముందండి? ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్.